హలో ఫ్రెండ్స్, మీ ఇంట్లో జిమ్ చేసే వాళ్ళు ఉన్నారా? అయితే ఈ సింపుల్ అండ్ డెలిషియస్ చికెన్ రెసిపీ చూడండి. ఒక ప్లేట్లో కొంచెం కొత్తిమీర, ఒక టొమాటో, 3 మిర్చీస్, ఒక క్యాప్సికమ్ తీసుకోండి. అది పేస్ట్ చేసేసుకోండి. తర్వాత మ్యారినేషన్ కోసం 250 గ్రామ్స్ చికెన్ తీసుకుని అందులో చికెన్ మసాలా, ఇంకా ఒక స్పూన్ కర్డ్ వేసుకోండి. 1.5 స్పూన్ కర్డ్ వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత మీరు ఇందాక పేస్ట్ చేసుకున్నారు కదా, అదే అండి క్యాప్సికమ్, టొమాటో, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, ఆ పేస్ట్ వేసేసుకోండి మ్యారినేషన్ కోసము. అలా ఆ పేస్ట్ వేసేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని అది పక్కకి పెట్టేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఒక 5 to 10 మినిట్స్ వరకు. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఆ ఆయిల్ అంతా పాన్ మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోండి. అది బాగా హీట్ అయిన తర్వాత మీరు ఇందాక కలుపుకుని పెట్టుకున్నారు కదండి ఆ చికెను, అదే మ్యారినేషన్ చేసుకున్న చికెన్, దాంట్లో ఆ పేస్ట్ వేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో వేసేసుకోండి ఆ మొత్తం మిశ్రమాన్ని వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ మూసేయండి. ఆ చికెన్ మొత్తం ఆయిల్ వైపుకి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ మూసేయండి. లో ఫ్లేమ్లో ఉంచేయండి అలాగా ఒక 5 to 10 మినిట్స్ వరకు. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ముక్క ఉడికిందో లేదో నేను స్పూన్తో ప్రెస్ చేసి చూస్తున్నానండి. ఇంకా కొంచెం చికెన్ బాయిల్ అవ్వడానికి నేను ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కంప్లీట్గా బాయిల్ అవ్వడానికి. ఇప్పుడు మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, సింపుల్. ఇంకా మంచిగా ప్రోటీన్ ఫుడ్ రెడీ. మీ ఇంట్లో ఎవరైనా హెల్త్ కాన్షియస్ ఉన్నా, ఎవరైనా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా ఇది చేసి పెట్టండి. యమ్మీ యమ్మీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్.